ఉధృతంగా సాగుతోంది. వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నిస్తోంది. దాదాపు 5 గంటల నుంచి ఆయనను ప్రశ్నిస్తున్నారు. కీలక డాక్యుమెంట్లతో ఆయన విచారణకు హాజరైనట్లుగా కూడా తెలుస్తోంది. గతంలోనూ విజయసాయిని ఈడీ అధికారులు 2 సార్లు ప్రశ్నించారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకలు, షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ పై ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్ల బ్యాంకు లావాదేవీలపైన కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైట్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ కొనసాగుతుంది. మరోసారి విజయసాయిరెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. దాదాపు 5 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, కీలక డాక్యుమెంట్లతో విచారణకు కూడా హాజరైనట్లుగా కూడా తెలుస్తుంది విజయసాయిరెడ్డి. ఇక దాదాపు 5 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగినటువంటి ఈ మద్య కుంభకోణం కేసులో ప్రస్తుతం అనేక మందిని పైన ఈడీ అధికారులు దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఇప్పటికే 2 సార్లు విచారణ చేశారు. ఇవాళ మరొకసారి విచారణకు హాజరు కావాలని తెలియజేసిన నేపథ్యంలోనే ఉదయం 11 గంటల నుంచి ఆయన ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. గత 5 గంటల నుంచి ప్రస్తుతం విజయసాయిరెడ్డి యొక్క విచారణ అనేది కొనసాగుతోంది. గతంలో అనేక డాక్యుమెంట్లకు సంబంధించి కావచ్చు, ఆయన చేసినటువంటి లావాదేవీలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ అంతకు తీసుకురావాల్సిందిగా కూడా తెలియజేసిన నేపథ్యంలోనే ఆ డాక్యుమెంటేషన్తో ప్రస్తుతం ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 3,250 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో తన యొక్క పాత్ర పైన ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. గత నెల 24వ తారీఖున ఈడీ అధికారులు ఇటు హైదరాబాద్లోని నివాసంలో సోదాలు నిర్వహించి అక్కడ విచారించడం జరిగింది. జనవరిలో మొట్టమొదటిసారి అంటే ఈ కుంభకోణం అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత జనవరిలో మొదటిసారి విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వరుసగా 2 సార్లు విచారణ చేసి ఇప్పుడు 3వసారి విచారణకు పిలవటం జరిగింది. అయితే గతంలో విచారణ చేసినటువంటి సందర్భంలో కావచ్చు విచారణ ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి ఈ యొక్క మద్యం కుంభకోణం కేసులో తన పాత్రకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి యొక్క మద్యం లావాదేవీలకు సంబంధించి తాను కేవలం విజిల్ బ్లోయర్గా మాత్రమే ఉన్నాను తప్ప ఇందులో తన పాత్ర ఎటువంటి ప్రమేయం అనేది లేదు అనేటువంటి విషయాన్ని తెలిపాడు. ఇందులో పూర్తిగా గతంలో మాజీ ముఖ్యమంత్రి ఇటు జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఉంటూ ఐటీ సలహాదారుగా వ్యవహరించినటువంటి రాజ్ కసిరెడ్డి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి విషయాలు కూడా తెలిసాయి. ఇక తను మాజీ అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి గతం వరకు కూడా. అలాగే ఎంపీగా అటు గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించి ముఖ్యంగా డిజిటలీరీస్కు పర్మిషన్ల విషయంలో కావచ్చు అక్రమంగా లావాదేవీలు జరిపారనేటువంటి విషయంలోనే ప్రస్తుతం యొక్క విచారణ అనేది కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆయన చేసిన అంటే గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క డిస్టిలరీస్కి అటు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం గురించి కావచ్చు లేకపోతే లావాదేవీలకు సంబంధించి అన్ని విషయాలను కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. ఓకే, రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.